శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్తే. ఇంకొక 4-5 రోజుల్లో లలితాదేవి అమ్మవారి చైత్ర నవరాత్రులు, వసంత నవరాత్రులు అయితే ప్రారంభం అయిపోతాయి. అలానే ఉగాది, కొత్త సంవత్సరము, అమావాస్య పూజ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇంకా పూజ పండుగ అనేసరికి ఏంటంటే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంకా పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో వాళ్ళందరి కోసం ఈ రీల్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మంగళవారం మనం శుభ్రం చేయము ఇంటిని పూజా మందిరాన్ని కూడా. ఇంకా బుధవారం అమావాస్య, లక్షల నుంచి నవరాత్రులు ప్రారంభమైపోతాయి. అందువల్ల ఎవరైతే శుభ్రం చేసుకుందాం అనుకునే వాళ్ళు పూజా మందిరాన్ని, ఇంటిని కూడా ఈ 2 రోజుల్లో, ఆదివారం, సోమవారం ఈ 2 రోజుల్లో శుభ్రం చేసుకోండి. నేను ఈ రీల్ని పోస్ట్ చేసిన తర్వాత మీ అందరికీ మరొక డౌట్ వస్తుంది. అదేంటంటే విగ్రహాలని ఎలా శుభ్రం చేస్తున్నారో చెప్పండి అంటారు. నేను మా దేవుడి గదిలో నేను ఆరాధించే ప్రతి విగ్రహం కూడా ఎలాంటి లిక్విడ్స్ వాడనండి. రూపేరి, సబీనా, పీతాంబరి ఇలాంటివి ఏమీ కాకుండా దేవాలయాల్లో అభిషేకాలకి వాడతారు శ్రీగంధం అని చెప్పేసి ఒరిజినల్ది. దాంతో నేను శుభ్రం చేస్తాను. గతంలో కూడా నేను ఇది షేర్ చేసుకున్నాను, మళ్ళీ మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను. శ్రీగంధం అనే ఒక పౌడర్ ఉంటుందన్నమాట. అది గవర్నమెంట్ సర్టిఫికేట్తో ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద పూజా స్టోర్లో అయితే అమ్ముతారు. ఒకవేళ మీకు అది దొరకలేదు అనుకుంటే కనుక అష్టదళ గంధం పౌడర్ మీకు ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటుంది. అందులో నిమ్మకాయ కలిపి వాడండి. విగ్రహాలు బాగా వస్తాయి, బట్ ఎక్కువ రోజులైతే ఉండవు దాంతో క్లీన్ చేస్తే కనుక. అదే శ్రీగంధం వాడితే కనుక ఎక్కువ రోజులు షైనింగ్ అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు ఎంత షైనింగ్ అవుతున్నాయో కూడా మా విగ్రహాలు అనేవి. సో ఇంకా నేనైతే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాను నవరాత్రులకి, పండగకి కూడా. సో మీరు కూడా ముందుగానే శుభ్రం చేసుకొని అమ్మ పూజకి సిద్ధం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రీల్ని మీకు యూజ్ అవుతుందని